ఫ్రెండ్స్, రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. సో, ఆ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు నేషనల్ మీడియాలో చాలా వైరల్‌గా కాంట్రోవర్సీకి దారి తీశాయి. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన మాటలేంటో ఒకసారి మీరే వినండి. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. ఫ్రెండ్స్, చూశారు కదా నేషనల్ మీడియా వాళ్ళు ఏ టైటిల్ పెట్టారో, సెక్సియెస్ట్ సూపర్ స్టార్. అంటే చిరంజీవి గారు ఆ ఈవెంట్‌లో ఏదైతే కామెంట్స్ చేశారో, ఆ కామెంట్స్ అన్నిటిని కూడా నేషనల్ మీడియా వాళ్ళు ఈ సెక్సియెస్ట్ సూపర్ స్టార్ అని టైటిల్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువైపోయారు. వాళ్ళందరిని చూస్తుంటే హాస్ట్ గర్ల్స్ హాస్టల్ లాగా ఉంది. నేను వార్డెన్ లాగా ఉన్నాను అని చెప్పి కామెంట్ చేస్తూ, అలాగే రామ్ చరణ్‌ని కూడా మళ్ళీ రామ్ చరణ్ ఇంకో ఆడపిల్లని కంటాడేమో అని భయమేస్తుంది. నా లెగసీ కంటిన్యూ అవ్వదేమో అని చెప్పి భయంగా ఉందని చెప్పి మెగాస్టార్ గారు కామెంట్స్ చేశారు. ఆఫ్‌కోర్స్ మెగాస్టార్ గారు మరి ఆహ్, జస్ట్ ఫన్నీగా అనుండొచ్చు. ఆయన లోన ఉన్నది బయట పెట్టుండొచ్చు. కానీ ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో అన్నారంటే అది అంత కాంట్రోవర్సీ అయ్యేది కాదు. కానీ సినీ రంగానికి ఒక గాడ్ ఫాదర్ లాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియా వైస్‌గా డాక్టరేట్ గాని, పద్మ విభూషణ్ అటువంటి అవార్డ్స్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు వుమెన్స్ మీద ఆయన చేసిన కామెంట్స్‌కి వుమెన్స్ లెగసీని కంటిన్యూ చేయలేరు. బాయ్సే లెగసీని కంటిన్యూ చేస్తారు అన్నట్టుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఒక ర్యాంక్‌లో ఉన్న పర్సనాలిటీస్ పబ్లిక్ ఈవెంట్స్‌లో ఇటువంటి కామెంట్స్ చేస్తే సో పబ్లిక్‌కి ఏ విధంగా మెసేజ్ ట్రోల్ అవుతుంది అనేది ఆ స్టేజ్ వచ్చిన చిరంజీవి గారు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 'నాగార్జున' గారున్నారు. ఆయన వస్తారు. ఆయన హుందాతనంగా 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ 'చిరంజీవి' గారు రాను రాను ఏ ఈవెంట్‌కెళ్ళినా సరే పాలిటిక్స్‌ని తీసుకొస్తున్నారు. ఏదో కాంట్రోవర్సీగా ఆయన ఏదోటి ఆయన చెప్పే మాటలకి కాంట్రోవర్సీగా ఏదో ఒకటి ట్రోల్ అవుతానే ఉంటది. ఇప్పుడు ఈ వాళ్ళ ఇంట్లో ఆహ్, కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి అది పెద్ద కాంట్రోవర్సీగా మారిపోయింది. అంటే మీ ఇంట్లో అబ్బాయిలుంటే మీరు పెద్ద ఆర్మీగా ఫీల్ అవుతారా? లేదా క్రికెట్ టీమ్‌లాగా ఫీల్ అవుతారా? అమ్మాయిలుంటే మీరు ఫీల్ అవ్వరా? ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వుమెన్స్ మెన్స్ కంటే అన్ని అన్ని విభాగాల్లో కూడా చాలా ముందున్నారు. సో, వుమెన్స్ ఎందుకు రూల్ చేయలేరు? చాలా కంట్రీస్‌ని గూడా వుమెన్స్ రూల్ చేస్తున్నారు. ప్రెసిడెంట్స్‌గా ఉన్నారు. ఎమ్మెల్యేస్‌గా ఉన్నారు. ఎంపీస్‌గా ఎదుగుతున్నారు. కలెక్టర్స్‌గా ఉన్నారు. చిరంజీవి గారికి ఆయన కోడలు గారు ఉపాసన గారున్నారు. సో, ఉపాసన గారు అపోలో సంస్థకి ఆయన రన్ చేస్తున్నారు. సో, ఆవిడ గూడా ఒక వుమెనే. లెగసీ కంటిన్యూ చేయాలి అంటే మెన్నే కాదు, వుమెన్ గూడా మీ లెగసీని కంటిన్యూ చేస్తారు. సో, వుమెన్స్ ఎందుకు రన్ చేయలేరు అని ఆయన అన్నారో మరి ఆయన విజ్ఞతకి వదిలేయాలి.